అమెరికా వీసా ఇంటర్వ్యూ అంటేనే ప్రతి ఒక్కరికి గుండెల్లో దడ మొదలైపోతుంది. కానీ ఢిల్లీలోని యుఎస్ ఎంబసీకి వెళ్ళిన ఒక ఇండియన్ వ్యక్తికి మాత్రం చాలా స్ట్రాంగ్ బిలీఫ్ తోటి ఇంకా వీసా వచ్చేసింది అని అనుకున్నాడు. వీసా ఆఫీసర్ ముందు కూర్చున్న అతను అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా స్పష్టంగా సమాధానాలు చెప్పేశాడు. అతని అమెరికా ప్రయాణానికి కారణం తన ప్రాణ స్నేహితుడి ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొనడం, తానిక్కడ లాంగ్వేజ్ స్కూల్ నడుపుతూ కెనడా, ఆస్ట్రేలియా విద్యార్థులకు కూడా బోధిస్తున్నానని చెప్పడంతో ఆఫీసర్ చాలా సాటిస్ఫై అయిపోయాడు. అతని మాటలు విన్న ఆఫీసర్ అమెరికన్ వీసా నిబంధనల ప్రకారం అతని నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వ్యాపారం చూసి సంతృప్తి చెందినట్లే కనిపించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వీసా అప్రూవ్ అయిపోయింది అని చెప్పాడు నవ్వుతూ. దీంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకొని వీసా ప్రాసెస్ పూర్తి చేయడానికి 4 వేళ్లను స్కానర్ పైన ఉంచాడు. అంతా సవ్యంగా జరిగిపోయింది. ఇక కౌంటర్ నుంచి సంతోషంగా బయటికి వెళ్లడమే తరువాయి అనుకున్నాడు. ఆ యువకుడు అక్కడి నుంచి కదలడానికి సిద్ధమవుతున్న సమయంలోనే ఊహించని ట్విస్ట్. వీసా ఆఫీసర్ తన కంప్యూటర్ స్క్రీన్ పైన చివరిసారిగా ఏదో గమనించాడు. ఒక్కసారిగా అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది. తీవ్రమైన భావం కనిపించింది. ఆ యువకుడు ఏమైందో తెలుసుకునే లోపే అధికారి తన నిర్ణయాన్ని మార్చేశారు. వీసా రిజెక్ట్ అయిపోయింది అని చెప్పి రెఫ్యూజల్ స్లిప్ అందించారు. ఇచ్చిన వీసాను నిమిషాల్లోనే వెనక్కి తీసుకోవడం చూసి ఆ యువకుడు అక్కడే కంగు తిన్నాడు. ఈ విచిత్రమైన అనుభవాన్ని ఆ యువకుడు తన రెడిట్ అకౌంట్లో పంచుకున్నాడు. ఈ కథనం వైరల్ అవుతుంది ఇప్పుడు. ఆఫీసర్ చివరి నిమిషంలో ఎందుకు ఇలా నిర్ణయం మార్చుకున్నాడు అనే దానిపైన ఇంటర్నెట్లో పెద్ద చర్చ జరుగుతోంది. చాలా మంది నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ఆఫీసర్ మొదట ఆమోదం చెప్పినా వీసా అప్లికెంట్కు సొంత దేశంతో తిరిగి రావడానికి బలమైన బంధాలు లేవేమో అని చెప్పి అతనికి ఏదైనా డౌట్ వచ్చిండొచ్చు అని అంటున్నారు. లేదంటే ఎంగేజ్మెంట్కి వెళ్ళడం అనేది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు అని కూడా అనిపించిండొచ్చు అధికారికి అని చెప్తున్నారు. నిజానికి అమెరికా వీసా ప్రక్రియ ఎప్పుడూ ఊహించని విధంగానే ఇలానే ఉంటుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో వీసా నిబంధనలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో అధికారులు అతి జాగ్రత్త తీసుకుంటున్నారనే చెప్పొచ్చు. చివరి నిమిషంలో కూడా వీసాను ఆమోదించి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నారు అనంటే అనేది అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో ఎంత అన్సర్టెనిటీ ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. అమెరికా కలలు కంటున్న మన యువతకు ఇది ఒక షాకింగ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.